అతన్ని ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా ఎదిగే విధంగా నాయకుని తయారు చేసి నియోజకవర్గంలో నిలబెట్టగలం. అర్థమైంది మీకు? ఎదగాలి. మన రాజకీయాలతో మన ప్రతి భవిష్యత్తు ఇప్పుడు పుట్టే కుర్రోడి దగ్గర నుంచి చచ్చిపోయే పండు ముసలమ్మ దాకా ప్రతి ఒక్కరికి రాజకీయంతో ముడిపడి ఉంది. మన రాజకీయాలు మాకు అవసరం లేదు అనుకుంటే మన పొరపాటు. రాజకీయాలు మనం చేయాలి. ఎవరెవరో అంటారు రాజకీయాలు మీకు ఎందుకురా అని చెప్పేసి. రాజకీయాలు మనతోటి ముడిపడి ఉన్నాయి. జెండా మోసేది మనం, వాళ్ళ కోసం ఫైట్ చేసేది మనం, ప్రాణాలు అర్పించేది మనం, లక్షలు కట్టేది మనం. అంతేనా కదా? మనం లేకపోతే వాళ్ళు రాజకీయాలు ఎలా చేస్తారు? మనకు రాజకీయాలు అవసరం లేకపోతే మనకు రాజకీయం చేసేది ఫస్ట్. కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉన్నారా? లేరు కదా. కనుక మీ ఓటు హక్కుని మంచిగా ఉపయోగించండి.